హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలోని డివిజిబిలిటీ రూల్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్విక్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. లైక్ సింప్లిఫికేషన్స్ చేసినప్పుడు కానీ, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేసేటప్పుడు, ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసేటప్పుడు ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీకు టైం సేవ్ చేస్తాయి. ఓకే, అంటే లాంగ్ డివిజన్ స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ని చెక్ చేయడానికి అండ్ రిమైండర్స్ ఫైండ్ చేయడానికి. ఓకే, సో ఈ విధంగా అన్నిట్లో కూడా మీకు డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా యూస్ఫుల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఈ డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసేటట్టు క్వశ్చన్స్ పీవైక్యూస్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేశాను, ఏ నెంబర్కి ఏ రూల్ అని, డివిజిబిలిటీ రూల్. ఓకే, సో ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క నెంబర్ యొక్క రూల్ ఇండివిజువల్గా విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి, డివిజిబిలిటీ బై 2. డివిజిబిలిటీ బై 2 అంటే ఏదైనా నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలి అంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ అయి ఉండాలి. అయితే నెంబర్కి డిజిట్కి డిఫరెన్స్ ఏంటండి? నెంబర్ అంటే ఏంటి, డిజిట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు 1 to 9 చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 ఇవి నెంబర్స్ ఉన్నాయి. వీటికి డిజిట్స్ ఏంటి? 1 అనే నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిట్ ఉంది, అదేంటి 1. 2 అనే నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది, అది 2. 3 అనే నెంబర్లో 1 డిజిట్, అది 3. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు 10 ఉంది. 10 అనే నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. ఏంటవి? 1 0. ఓకే, అదేవిధంగా 12 అనే నెంబర్ ఉంది. 12లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2. ఓకే, సో నెంబర్కి డిజిట్కి డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ అయి ఉండాలి. అంటే 0 2 4 6 8 ఏదైనా అయి ఉంటే కనుక ఆ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ చూడండి, 14 అనే నెంబర్ ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 4. అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఏం చెప్పొచ్చు? 14 అనేది 2తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 38 చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 8. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఏం చెప్పొచ్చు? 38 ఈజ్ డివిజిబుల్ బై 2 అని చెప్పొచ్చు. ఇప్పుడు 67 ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 7. 7 అనేది ఈవెనా ఆడా? ఆడ్ నెంబరు. కానీ మనం 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? ఈవెన్ అయి ఉండాలి. 0 2 4 6 8 ఏదైనా అయి ఉంటే కనుక ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ లాస్ట్ డిజిట్ 7 కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కాదు. ఓకే, అర్థమైంది కదా 2తో డివిజిబిలిటీ రూల్ ఏ విధంగా చెక్ చేస్తారో. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 3 చూడండి, ఏదైనా నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ అనేది 3తో డివిజిబుల్ అయితే కనుక టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ 1 2 3 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 123 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పాలి. అయితే ఏం చేయాలంటున్నారు? సమ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి? 1 2 3 యాడ్ చేయండి, ఏమవుతుంది? 6 అవుతుంది. ఈ 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 3 2s are 6 డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? 123 ఈజ్ డివిజిబుల్ బై 3 అని చెప్పొచ్చు. ఓకేనా? అదేవిధంగా 456 చూడండి, ఏమవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఏంటి వాటి యొక్క సమ్? డిజిట్స్ యొక్క సమ్ 4 + 5 + 6 ఏమవుతుంది? 15. 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? 456 ఈజ్ డివిజిబుల్ బై 3 అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ 79 తీసుకున్నాను. ఈ 79 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? డిజిట్స్ అనేవి సమ్ చేయండి. 7 + 9 2 డిజిట్స్ ఉన్నాయి కదా, సమ్ చేస్తే ఏంటి? 16. ఇప్పుడు ఈ 16ని 3 డివైడ్ చేస్తుందా? లేదు. కాబట్టి 79 నాట్ డివిజిబుల్ బై 3.
అర్థమైంది కదా. 3తో ఏదైనా నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూస్తాం. డివిజిబుల్ అయితే నెంబర్ మొత్తం కూడా 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 చూద్దాం. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 4కి చూద్దాం. ఏంటిది, 4తో ఏదైనా నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలి అంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ 316 తీసుకున్నాను. ఈ 316 అనే నెంబరు 4తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలియాలంటే లాస్ట్ 2 డిజిట్స్ కన్సిడర్ చేయండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 16 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా, 4 4 16 ఏమవుతుంది 0. అంటే ఇక్కడ 316 యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో డివిజిబుల్ అవుతున్నాయి. కాబట్టి ఏం చెప్పొచ్చు, 316 ఈజ్ డివిజిబుల్ బై 4 అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ సపోజ్ 528 తీసుకున్నాను. 528 డివిజిబుల్ అవుతుందా లేదా అంటే లాస్ట్ 2 డిజిట్ తీసుకోండి. ఓకే, 28 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 4 7s 28. ఎస్, 4తో డివిజిబుల్ అయ్యింది. కాబట్టి టోటల్ నెంబరు 528 డివిజిబుల్ బై 4 అవుతుంది. ఓకే. అదేవిధంగా 700 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 00, 4తో డివిజిబుల్ అవుతుంది కదా. కాబట్టి 700 ఈజ్ డివిజిబుల్ బై 4 అని చెప్పొచ్చు. 143 చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 43 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా. 4 10s 40, రిమైండర్ మిగిలిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ 43 అనేది 4తో డివిజిబుల్ కాలేదు కాబట్టి 143 నాట్ డివిజిబుల్ బై 4 అవుతుంది. ఓకే. సో ఈ విధంగా 4తో డివిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేస్తాం, లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, డివిజిబిలిటీ బై 5. సో ఏదైనా నెంబర్ 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు 35 తీసుకున్నాను. లాస్ట్ డిజిట్ ఏంటి 5, కాబట్టి 35 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 140 తీసుకున్నా. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0, అంటే 140 కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 92 తీసుకున్నాను. 92లోని లాస్ట్ డిజిట్ ఏంటి 2, కానీ 5తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలి అంటే అక్కడ 0 కానీ 5 కానీ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది 2, అంటే ఇది 5తో డివిజిబుల్ కాదు. అదేవిధంగా 205 చూడండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి 5. ఓకే, సో ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 67, లాస్ట్ డిజిట్ ఏంటి 7, కానీ 5తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలి అంటే లాస్ట్ ఏ ఉండాలి 0 ఆర్ 5 ఉండాలి. కానీ ఇక్కడ 7 ఉంది కాబట్టి 67 నాట్ డివిజిబుల్ బై 5. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 6కి ఎలా ఉంటుందో చూద్దాం. డివిజిబిలిటీ బై 6 రూల్ ఏంటి, నెంబర్ డివిజిబుల్ బై 2 and 3. ఓకే, ఏదైతే నెంబరు 2 and 3 రెండిటితో కూడా డివిజిబుల్ అవుతుందో ఆ నెంబరు 6తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు 72 అనే నెంబర్ తీసుకోండి. ఈ 72 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అయితే 6తో డివిజిబిలిటీ ఎలా చెక్ చేస్తాం, ఆ నెంబరు 2 and 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. రెండిటితో కూడా చెక్ చేయాలి. 2తో డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పుకున్నాం, లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ 72లో లాస్ట్ డిజిట్ ఏంటి 2 అనేది ఈవెనేనా, కాబట్టి 72 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ ఎలా చెక్ చేస్తాం, సమ్ ఆఫ్ డిజిట్స్ ఫైండ్ చేసి ఆ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి.
చూద్దాం. ఇక్కడ 72 అనే నెంబర్ ఉంది. ఇక్కడ డిజిట్స్ ఏంటి 7 అండ్ 2. ఆ రెండింటిని సమ్ చేస్తే వస్తుంది 9 వస్తుంది. ఇప్పుడు 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. 3 3s ఓకే, డివిజిబుల్ అయింది కాబట్టి ఏం చెప్పొచ్చు 72 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఈ 72 అనేది 2తో డివిజిబుల్ అయింది, 3తో డివిజిబుల్ అయింది కాబట్టి 72 ఈజ్ డివిజిబుల్ బై 6 అని చెప్పొచ్చు. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 91 ఉంది. ఇప్పుడు ఈ 91 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 6తో డివిజిబిలిటీకి ఏం చేయాలి 2 అండ్ 3 రెండిటితోని డివిజిబుల్ అయితేనే 6తో డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబిలిటీ ఎలా చెక్ చేస్తాం, లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ అయితే గనక ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ 91లో లాస్ట్ డిజిట్ ఏంటి 1. 1 అనేది ఏంటి ఆడ్ నెంబర్, ఈవెన్ అయితేనే 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ 91 అనేది నాట్ డివిజిబుల్ బై 2. అయితే 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తోని డివిజిబుల్ అవ్వాలి, 3తోని డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 2తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఇంకా 3తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు 91 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6 అని చెప్పేయచ్చు. ఓకేనా? సో 6తో డివిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేస్తాం, ఆ నెంబరు 2 అండ్ 3 రెండిటితో డివిజిబుల్ అయితే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి 7. చూడండి డివిజిబిలిటీ బై 7 ఏంటంటే రూల్, ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి. డబల్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని మిగిలిన దాంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. వచ్చిన రిజల్ట్ కనుక 7తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 203 తీసుకున్నాను. ఫస్ట్ ఏం చెప్తున్నారు, లాస్ట్ డిజిట్ అనేది డబల్ చేయాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి, ఇక్కడ లాస్ట్ డిజిట్ 3. ఈ 3ని ఏం చేయాలి డబల్ చేయాలి. అంటే 2తో మల్టిప్లై చేయండి 6 వచ్చింది. ఈ 6ని మిగిలిన దాంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈ యూనిట్ డిజిట్ లాస్ట్ డిజిట్ తీసేగా మిగిలినది ఏంటి 20 - 6 చేయండి, ఏమవుతుంది 14. ఇప్పుడు ఇవి వచ్చిన వాల్యూ అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. 7 2s 14 డివిజిబుల్ అయ్యింది కాబట్టి 203 ఈజ్ డివిజిబుల్ బై 7 అని చెప్పొచ్చు. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 1102. ఫస్ట్ ఏం చేయాలి లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 2, తర్వాత డబల్ చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4. ఈ 4ని మిగిలిన దాంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. మిగిలిందంటే ఏంటి లాస్ట్ డిజిట్ తీసేగా మిగిలింది. 110లోంచి 4 సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది 106. ఈ 106 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. 7 1s 7 36, 7 5s 35. రిమైండర్ ఉండిపోతుంది, డివిజిబుల్ కావట్లేదు. కాబట్టి ఏం చెప్పొచ్చు 1102 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. ఓకే, అర్థమైంది కదా? ఫస్ట్ లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూని మిగిలిన దాంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. లాస్ట్ డిజిట్ తీసేగా మిగిలింది ఏదైతే ఉంటుందో దానిలోంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది 7తో డివిజిబుల్ అయితే కనుక టోటల్ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం డివిజిబిలిటీ బై 8. 8 యొక్క డివిజిబిలిటీ చూడండి. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే కనుక ఆ మొత్తం నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. 4 అయితే ఏం చెప్పాం లాస్ట్ 2 డిజిట్స్ అని చెప్పాం. ఓకే, 8 అయితే ఏం చెప్తున్నాం లాస్ట్ 3 డిజిట్స్. అదేవిధంగా 16 అయితే ఏంటంటే లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ అవ్వాలి.
చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ 4736 ఉంది. ఈ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో మొత్తం నెంబర్ని డివిజిబుల్ చేయవసరం లేదు. ఈ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి. ఏంటి 736. ఈ 736 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 8 9s are 72, 16, 8 2s are 16, రిమైండర్ 0. అంటే ఈ లాస్ట్ 3 డిజిట్స్ కూడా 8తో డివిజిబుల్ అయ్యాయి కాబట్టి 4736 ఈజ్ డివిజిబుల్ బై 8 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక నెంబర్ చూడండి. సపోజ్ 12896 ఉంది. ఈ 12896 8తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి 896. ఈ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా చెక్ చేయండి. 8 1s are 8, 8 1s are 8, 1 6, 8 2s are 16, 0. సో ఈ లాస్ట్ 3 డిజిట్స్ కూడా 8తో డివిజిబుల్ అయింది కాబట్టి 12896 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో 8తో డివిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేస్తాం. ఆ నెంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబరు 8తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 9కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. డివిజిబిలిటీ బై 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలి అంటే ఆ డిజిట్స్ యొక్క సమ్ 9తో డివిజిబుల్ అయిందనుకోండి, టోటల్ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ 729 తీసుకున్నాను. 729 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. అంటే ఏం చేయాలి, డిజిట్స్ అనేవి సమ్ చేయండి. 7 + 2 + 9 ఏమవుతుంది 18. ఇప్పుడు ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా, ఏమవుతుంది 9 2s కదా. ఓకే, సమ్ అనేది 9తో డివిజిబుల్ అయింది కాబట్టి ఏం చెప్పొచ్చు 729 డివిజిబుల్ బై 9 అని చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 1215. ఈ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఏం చేయాలి, సమ్ చేయాలి డిజిట్స్ అనేవి. 1 + 2 + 1 + 5 ఏమవుతుంది 9. 9 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి క్లియర్లీ 1215 డివిజిబుల్ బై 9. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి 844 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి. సమ్ అనేది చేయాలి డిజిట్స్. ఏమవుతుంది 8 + 4 + 4 ఏంటి 16 వచ్చింది. 16 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా లేదు, కాబట్టి 844 నాట్ డివిజిబుల్ బై 9. ఓకేనా. నెక్స్ట్ చూడండి డివిజిబిలిటీ బై 10. ఇది చాలా ఈజీ. ఏంటి లాస్ట్ డిజిట్ 0 ఉంటే సరిపోతుంది. సపోజ్ ఏ నెంబర్ ఏం తీసుకోండి 1 2 3 4 5 0. సో లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి క్లియర్లీ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. అదే 2 2 5 3 6 7 8 9 ఎంతైనా నెంబర్ ఉన్నాయండి, లాస్ట్లో 0 ఉంటే మాత్రం ఆ నెంబరు 10తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. డివిజిబిలిటీ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు క్లియర్గా ఏ నెంబర్కి ఏ రూల్ అనేది గుర్తుపెట్టుకుంటే కనుక దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా. ఇప్పుడు చూడండి 11తో డివిజిబిలిటీ రూల్. అయితే ఏదైనా నెంబరు 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పాలి అంటే అక్కడ ఆల్టర్నేటింగ్ డిజిట్స్ యొక్క సమ్ తీసుకొని వాటి యొక్క డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబరు 11తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి 2728. ఇప్పుడు ఆల్టర్నేటింగ్ డిజిట్స్ సమ్ చేయండి. ఓకే. సో 2 + 2 ఏమవుతుంది 4. అదేవిధంగా 7 + 8 ఏంటి 15. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ ఏంటవుతుంది చూడండి. 15 - 4 11. ఈ 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు 2728 డివిజిబుల్ బై
11 అని చెప్పొచ్చు. ఇంకొక నెంబర్ చూడండి, 9056 ఉంది. ఏం చేయాలి? 11తో డివిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేయాలి? ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ తీసుకోవాలి. ఏంటి ఇక్కడ ఆల్టర్నేట్ డిజిట్స్? 9 + 5 చేయండి, ఏమవుతుంది? 14. అదేవిధంగా 0 + 6 6. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి, 14 6 డిఫరెన్స్ ఏంటి? 8. 8 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా? లేదు. కాబట్టి 9056 నాట్ డివిజిబుల్ బై 11. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 12తో డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఏదైనా నెంబరు 12తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తామంటే, ఆ నెంబరు 3 and 4 రెండిటితో కూడా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే ఆ మొత్తం నెంబర్ అనేది 12తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. సపోజ్ 1320 తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 12తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం? ఆ నెంబరు 3 and 4 రెండిటితో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 3తో డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పాను? సమ్ ఆఫ్ డిజిట్స్ తీసుకోవాలి. ఆ సమ్ అనేది 3తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి? 1 + 3 + 2 + 0 ఏమవుతుంది? 6. ఈ 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 1320 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4తో చెక్ చేయాలి. 4తో ఏ విధంగా చెక్ చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి ఇక్కడ? 20. ఈ 20 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఎస్, డివిజిబుల్ అవుతుంది. సో ఈ 1320 అనేది 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఏదైతే నెంబరు 3, 4 రెండిటితో కూడా డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ 1320 అనేది డివిజిబుల్ బై 12 అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 4560 ఉంది. ఈ నెంబరు 12తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే ఏమవ్వాలి? ఆ నెంబరు 3 and 4 రెండిటితో కూడా డివిజిబుల్ అవుతే కనుక 12తో డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ 3తో చెక్ చేయండి. 3తో ఏ విధంగా చెక్ చేస్తాం? డిజిట్స్ యొక్క సమ్ తీసుకోండి. 4 + 5 + 6 + 0 ఏమవుతుంది? 15. 15 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. ఓకే, 3తో డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 4తో చెక్ చేయండి. 4తో ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 60 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 4 15 60. అంటే ఇక్కడ 4తో కూడా అయింది. ఇక్కడ 4560 అనేది 3తో డివిజిబుల్ అయింది అండ్ 4తో డివిజిబుల్ అయింది. కాబట్టి ఈజ్ డివిజిబుల్ బై 12 అని చెప్పొచ్చు. ఓకేనా? ఏదైనా నెంబరు 12తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పడానికి ఆ నెంబర్ 3 and 4తో డివిజిబుల్ అయితే కనుక 12తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 13కి డివిజిబిలిటీ రూల్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, డివిజిబిలిటీ బై 13. 13తో డివిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేస్తామంటే, లాస్ట్ డిజిట్ని 9తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూని మిగిలిన దాంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ కనుక 13తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 13తో డివిజిబుల్ అవుతుంది. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. 182 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ని 9తో మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది? 18 అయ్యింది. ఈ వచ్చిన వాల్యూని ఈ లాస్ట్ డిజిట్ తీసేగా మిగిలింది ఉంది కదా, దాంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 18 - 18 ఏమవుతుంది? 0. సో 13తో 0 డివిజిబుల్ అవుతుంది కదా, 13 0 0. ఓకే, కాబట్టి ఏం చెప్పొచ్చు? 182 ఈజ్ డివిజిబుల్ బై 13 అని చెప్పొచ్చు. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 7875 ఉంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ తీసుకోండి. ఈ లాస్ట్ డిజిట్ని 9తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 45 అయింది. ఇప్పుడు ఈ 45ని లాస్ట్ డిజిట్ తీసేసాం కదా, ఈ రిమైనింగ్ 787 ఉందా, ఈ 787లోంచి 45 సబ్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది? 2 4 7.
ఇప్పుడు ఈ 742 అనేది 13తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. 13 5s 65, 9 2, 13 7s 91, 1 ఉండిపోతుంది. సో ఈ రిజల్ట్ అనేది 13తో డివిజిబుల్ కాలేదు. కాబట్టి 7875 నాట్ డివిజిబుల్ బై 13. ఓకేనా? సో 13తో డివిజిబిలిటీ ఏ విధంగా చెక్ చేస్తాం? లాస్ట్ డిజిట్ని 9తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని మిగిలిన వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు వచ్చిన రిజల్ట్ని 13తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 15తో డివిజిబిలిటీ చెక్ చేద్దాం. 14కి ఏంటంటే 14తో డివిజిబిలిటీ అనేది ఏ విధంగా చెక్ చేస్తామంటే 14 ఏ విధంగా రాయొచ్చు? 2 into 7 అని రాయొచ్చు కదా. సో ఏదైనా నెంబర్ 14తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేస్తామంటే 2 and 7తో రెండిటితో డివిజిబుల్ అయ్యే నెంబరు 14తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 15తో డివిజిబిలిటీ చూడండి. 15తో డివిజిబిలిటీ ఏ విధంగా అంటే ఏదైనా నెంబరు 3 and 5 రెండిటితో డివిజిబుల్ అయితే ఆ నెంబరు 15తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. 120 తీసుకోండి. ఈ 120 3తో డివిజిబుల్ అవుతుందా? 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? డిజిట్స్ సమ్ చేయాలి. 1 + 2 + 0 ఏమవుతుంది? 3. ఈ 3 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా. కాబట్టి 120 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 5తో కూడా చెక్ చేయాలి. 5తో డివిజిబిలిటీ ఎలా చెక్ చేస్తాం? లాస్ట్ డిజిట్ 0 or 5 ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 0 ఉంది. అంటే ఈ 120 అనేది 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? 120 ఈజ్ డివిజిబుల్ బై 15 అని చెప్పొచ్చు. 120 ఈజ్ డివిజిబుల్ బై 15 అని చెప్పొచ్చు. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 225 ఉంది. ఈ 225 అనేది 15తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పడానికి 3 and 5తో చెక్ చేద్దాం. 3తో ఏం చేయాలి? 3తో డివిజిబిలిటీ రూల్ డిజిట్స్ సమ్ చేయాలి. ఏంటొచ్చింది? 9. ఈ 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 225 అనేది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? లాస్ట్ డిజిట్ 5 or 0 ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 5. కాబట్టి 225 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 225 ఈజ్ డివిజిబుల్ బై 15 అని చెప్పొచ్చా? ఎస్, 15 అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. 16తో డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ అయితే కనుక ఆ నెంబర్ 16తో డివిజిబుల్ అవుతుంది. 4కి ఏమని చెప్పాం? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలని చెప్పాం. 8కి ఏం చెప్పాం? లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే నెంబర్ మొత్తం 8తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ 16కి ఏంటి? లాస్ట్ 4 డిజిట్స్ కూడా 16తో డివిజిబుల్ అవ్వాలి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 2 3 4 5 6 తీసుకున్నా. ఈ నెంబర్ 16తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి ఇక్కడ? 3 4 5 6. ఈ లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా చూడండి. 16 2s 32, 25 ఉంది. 16 1s 16, 9 6, 16 6 96, 0. సో లాస్ట్ 4 డిజిట్స్ కూడా 16తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఏం చెప్పొచ్చు? 1 2 3 4 5 6 అనే నెంబర్ మొత్తం కూడా డివిజిబుల్ బై 16 అని చెప్పొచ్చు. ఓకేనా? సో 16తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 4 డిజిట్స్ కూడా 16తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబరు 16తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 18. సో ఏదైనా నెంబర్ 18తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తామంటే ఆ నెంబరు 2 and 9 రెండిటితో కూడా డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబరు 18తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. లెట్ us టేక్ 324 ఉంది. ఈ 324 అనేది కనుక 2 and 9 రెండిటితో డివిజిబుల్ అయితే ఏం చెప్పొచ్చు? 18తో డివిజిబుల్ అని చెప్పొచ్చు. 2తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ అయి ఉండాలి.
ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి 4 అనేది ఈవెన్ ఆడా ఈవెన్ కాబట్టి 2తో డివిజిబిలిటీ అయ్యింది. నెక్స్ట్ 9తో డివిజిబిలిటీ ఎలా చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. సమ్ చేయండి, ఏమొస్తుంది? 3 + 2 + 4 ఏమొచ్చింది? 9 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 324 డివిజిబుల్ బై 9. ఈ 324 అనేది 2తో డివిజిబుల్ అయింది, 9తో డివిజిబుల్ అయింది కాబట్టి ఏం చెప్పొచ్చు? డివిజిబుల్ బై 18 అని చెప్పొచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 1050 18తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 2 and 9 రెండిటితో కూడా అవ్వాలి. 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? ఈవెన్ అయి ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0. ఓకే, సో 0 కాబట్టి ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఏమవ్వాలి? 9తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 1 + 0 + 5 + 0 ఏమవుతుంది? 6 9తో డివిజిబుల్ అవుతుందా? లేదు. ఇక్కడ 9తో డివిజిబిలిటీ ఫెయిల్ అవుతుంది కాబట్టి 1050 అనే నెంబరు నాట్ డివిజిబుల్ బై 18 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 25కి డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఏదైనా నెంబరు 25తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తామంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా ఏముండాలంటే 2 zeros అయి ఉండాలి, లేదా 25 లేదా 50 లేదా 75. ఈ విధంగా ఉంటే కనుక ఆ నెంబర్ మొత్తం 25తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 1250 తీసుకున్నాను. ఇది 25తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. ఏమవ్వాలి? లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయండి. 50 ఉంది కాబట్టి ఇది 25తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3175 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 75. సో 25తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6738 లాస్ట్ 2 డిజిట్స్ 38 ఉంది కానీ మనకి ఏముండాలి? 00, 25, 50 or 75. ఈ 4 ఇట్లో ఏదో ఒకటి ఉంటే ఆ నెంబర్ 25తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ 25తో డివిజిబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ 100తో చూద్దాం. 10తో అయితే ఏం చెప్పాము? లాస్ట్ డిజిట్ 0 ఉంటే సరిపోతుందని చెప్పాం. 100కి అయితే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు 2300 ఉంది, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్. అదేవిధంగా 5000 ఉంది, లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్. నెక్స్ట్ 7560 ఉంది, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? జీరోస్ కాదు కాబట్టి ఇది 100తో డివిజిబుల్ అవ్వదు. కానీ లాస్ట్ డిజిట్ 0 కాబట్టి ఏమవుతుంది? 10తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇవి డివిజిబిలిటీ రూల్స్. మీరు ఎన్ని వీలైతే అన్ని నెంబర్స్కి డివిజిబిలిటీస్ అనేవి చెక్ చేయండి. సో 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్ కానీ, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కానీ, ఓకే, ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించిన పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.